అయితే మీన్ వైల్ మోహన్ బాబు గారి గన్సే కాదు, విష్ణు మంచు గారి గన్స్ కూడా పోలీసులు సీజ్ చేశారు. హాయ్ గాయ్స్, థంబ్నెయిల్ చూశారు కదా, లిమిట్స్ క్రాస్ చేశారా మోహన్ బాబు గారు అండ్ మీడియా. లాస్ట్ 24 hours లో మంచు ఫ్యామిలీలో చాలా జరిగింది భయ్య. ఒక మిర్జాపూర్ సిరీస్, ఒక గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి ఎంత కాంటెంట్ ఉంటుందో మంచు ఫ్యామిలీ 3-4 days లో అంత కాంటెంట్ ఇచ్చింది. నేను ఆల్రెడీ 2 parts కింద 2 వీడియోలు చేశాను భయ్య, నా ఛానల్లో ఉన్నాయి. అసలు కాంటెక్స్ట్ ఏంటో అర్థం కాని వాళ్ళకి ఆర్ కాంటెక్స్ట్ తెలియని వాళ్ళకి ఆ వీడియోస్ తర్వాత చూడండి. బట్ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఏంటంటే, మంచు మోహన్ బాబు గారు TV9 రిపోర్టర్ ని కొట్టారు భయ్య. TV9 రిపోర్టర్ ఏదో క్వశ్చన్ అడగడానికి వెళ్తే మైక్ తీసుకొని మరీ కొట్టారు. చాలా ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్నారు మంచు మోహన్ బాబు గారు. అండ్ ఇట్స్ అండర్స్టాండబుల్ టూ, ఎందుకంటే 3-4 days నుంచి పిచ్చగా రచ్చ నడుస్తుంది. సో ఆబ్వియస్లీ వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి ఈ మీడియా వాళ్ళు ఏంటి నన్ను సావగొడుతున్నారని చెప్పి ఆయన ఫ్రస్ట్రేట్ అయ్యి ఇలా కొట్టడం జరిగింది. నేను మోహన్ బాబు గారిని సమర్థించట్లేదు ఈ మ్యాటర్లో, ఎందుకంటే ఆ రిపోర్టర్కి చాలా పెద్ద గాయం జరిగింది, ఫ్రాక్చర్ అయిందంట 3 places. ప్లాస్టిక్ సర్జరీ చేస్తే గానీ బ్యాక్ టు నార్మల్ అవ్వడంట ఆ మనిషి. అండ్ ఆ రిపోర్టర్ అయ్యప్ప స్వామి మాల కూడా వేసుకున్నారు. సో చాలా బాధాకరమైన విషయం. చాలా మంది లీడర్స్, చాలా మంది సెలబ్రిటీస్ ఖండిస్తున్నారు మంచు మోహన్ బాబు గారి ఈ చర్య మీద. నా ఉద్దేశంలో ఇక్కడ మోహన్ బాబు గారు లిమిట్స్ క్రాస్ చేశారు అండ్ మీడియా కూడా లిమిట్స్ క్రాస్ చేసింది. ఫస్ట్లీ మీడియా వాళ్ళు అలా ట్రెస్ పాస్ చేసి ప్రైవేట్ ప్రాపర్టీలో ఎంటర్ అవ్వడం తప్పు, ఎందుకంటే అది పర్సనల్ ఫ్యామిలీ మ్యాటర్. ఆ విషయాన్ని మనము రిపోర్ట్ చేయొచ్చు. ఎంతవరకు రిపోర్ట్ చేయొచ్చు? పోలీస్ స్టేషన్లో ఏమైనా కంప్లైంట్ ఫైల్ చేశారా? ఆ కంప్లైంట్ ఆధారితంగా మనము రిపోర్ట్ చేయొచ్చు. కానీ మీడియా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీలోకి ఎంటర్ అయిపోయి వాళ్ళని పెస్టర్ చేశారు వాళ్ళ క్వశ్చన్స్తో. అసలే వాళ్ళు స్ట్రెస్లో ఉంటే వీళ్ళు వెళ్ళి మైక్ పెట్టి చెప్పండి సార్ మీ ఒపీనియన్ ఏంటి, అసలు ఏం జరుగుతుందంటే ఎవరికన్నా కాలుతుంది కదా. సో ఆ ఫ్రస్ట్రేషన్లో మోహన్ బాబు గారు అలా చేశారు. సో ఆయన అలా చేయడం తప్పని మళ్ళీ ఖండిస్తాను. అయితే మీన్ వైల్ మోహన్ బాబు గారి గన్స్ సీజ్ చేశారు భయ్య. మోహన్ బాబు గారి గన్సే కాదు, విష్ణు మంచు గారి గన్స్ కూడా పోలీసులు సీజ్ చేశారు. ఎందుకంటే శాంతి భద్రతకి విఘాతం కలిగిస్తున్నందుకు. పవన్ కళ్యాణ్ గారి ఫేమస్ డైలాగ్ ఉంది కదా, సీజ్ ద షిప్, అలానే తెలంగాణ పోలీసులు సీజ్ ద గన్స్ అని చెప్పారు. అండ్ మంచు మోహన్ బాబు గారిని కోర్టు ముందు హాజరవ్వమన్నారు. ఒక బాండ్ పేపర్ మీద రాసిమ్మన్నారు పీస్ పాటిస్తానని 1 సంవత్సరం వరకు. ఈరోజు 10:30కి ఆయన కోర్టులో హాజరవ్వాలి. కానీ ఈ స్ట్రెస్ వల్ల మోహన్ బాబు గారు కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారంట. అయితే ఇదంతా జరుగుతుండగా ఒక వాయిస్ నోట్ బయటకు వచ్చింది భయ్య. మోహన్ బాబు గారి వాయిస్ ఉంది దాంట్లో. ఈ వాయిస్ నోట్ లో మంచు మోహన్ బాబు గారు మంచు మనోజ్ ని ఉద్దేశించి అండ్ మీడియాను ఉద్దేశించి కొన్ని కామెంట్స్ పాస్ చేశారు. మంచు మనోజ్, నేను నిన్ను చాలా గారాభంగా పెంచాను, నువ్వు అడిగినవన్నీ ఇచ్చాను, చిన్నప్పటి నుంచి మంచి స్కూల్స్లో చదివించాను, కానీ నువ్వు ఇలా చేయడం చాలా తప్పు, నా గుండెల మీద తన్నావు నువ్వు, నీ చర్యల వల్ల మీ అమ్మ బాధపడుతుంది, ఆమె హాస్పిటల్లో ఉంది నీ వల్ల, పెళ్ళయ్యాక నువ్వు చాలా మారిపోయావు, నీ వైఫ్ నిన్ను మార్చేసింది, నువ్వు తాగుడికి బానిస అయిపోయావు, ఇది నా ఇల్లు, నా సొంత డబ్బులతో నేను కట్టుకున్న ఇల్లు, ఇక్కడ వచ్చి నువ్వు రచ్చ చేస్తున్నావు తాగేసి, నా ఎంప్లాయీస్ని కొడుతున్నావు, సో నిన్ను ఎందుకు ఉండనిస్తాను ఇక్కడ, అందుకే నిన్ను తరిమేశాను. యూనివర్సిటీ విషయంలో కూడా ఏవో అడ్డమైన మాటలు మాట్లాడేవు నువ్వు. కానీ ఒక యూనివర్సిటీ నడపాలంటే డబ్బులు కావాలి కదా, ప్రొఫెసర్స్కి మేనేజ్మెంట్కి డబ్బులు ఇవ్వాలి కదా, అందుకే ఫీజులు వసూలు చేస్తున్నాము. యూనివర్సిటీలో ఎలాంటి అవకతవకలు లేవు. యూనివర్సిటీ ఒక టెంపుల్, చాలా మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, కాస్ట్, క్రీడ్, రిలీజియన్ పక్కన పెట్టి, అది నీకు కూడా తెలుసు. కానీ నువ్వు యూనివర్సిటీ పట్ల లేనిపోని అభాండాలు వేస్తున్నావు. విష్ణు మంచు కూడా చంపేస్తానని చెప్తున్నావు. కొంతమంది నాకు మంచి చేసే అనుచరులను కూడా చంపేస్తానని వార్నింగ్ ఇచ్చావు. నేను ఖండించాను దాన్ని. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? పెళ్లి తర్వాత మారిపోయావు, ఒక తాగుబోతులాగా తయారయ్యావు. నా ఆస్తి ఎవరికి పంచాలో, ఎంత పంచాలో నా ఇష్టం, ఎవరు నన్ను క్వశ్చన్ చేయలేరు. నువ్వు సొంతంగా సంపాదించిన డబ్బులతో నువ్వు ఏమైనా చేసుకో, ఇది నా ఇల్లు. నువ్వు ఇలా మీడియాకి రాంగ్ న్యూస్ స్ప్రెడ్ చేయడం, ఇలా రచ్చ క్రియేట్ చేయడం చాలా తప్పు అని ఆ వాయిస్ నోట్లో ఉంది భయ్య. అండ్ మోహన్ బాబు గారు ఫైనలీ మీడియాకి ఏం సూచన చేశారంటే, ఇది అల్టిమేట్లీ మా ఫ్యామిలీ మ్యాటర్, మీడియా రచ్చ క్రియేట్ చేయకండి మా ఇంటి దగ్గరకు వచ్చి, దాన్ని ఉంటే మేము సాల్వ్ చేసుకుంటాం, దీన్ని ఇక్కడితోనే ఆపేయండి అని రిక్వెస్ట్ చేశారు. నిన్న ఈవినింగ్ ఏం జరిగిందంటే భయ్య, మంచు మనోజ్ వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అవడానికి ట్రై చేశాడు వాళ్ళ బౌన్సర్స్ తో. కానీ మంచు విష్ణు దుబాయ్ నుంచి ఎవరైతే వచ్చారో ఆయన ఆ బౌన్సర్స్ ని ఇంకా మంచు మనోజ్ ని బయటికి గెంటేశాడు. సో ఫోర్స్ఫుల్లీ మంచు మనోజ్ లోపల ఎంటర్ అవడానికి ట్రై చేశాడు. ఇదంతా రచ్చ జరుగుతున్న టైంలో మోహన్ బాబు గారిని TV9 రిపోర్టర్ ఇరిటేట్ చేశాడు. మైక్ పట్టుకొని దగ్గరకు వచ్చి సార్ ఏమంటారని చెప్పి, అప్పుడు ఆయన ఖాళీ మైక్ తీసుకొని ఆయనని కొట్టాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఆ రిపోర్టర్కి ఫ్రాక్చర్ అయింది భయ్య, 3 ఫ్రాక్చర్లే, ప్లాస్టిక్ సర్జరీ చేయాలంట. మోస్ట్ అన్ఫార్చునేట్ ఇది భయ్య. లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఆన్ మంచు వర్సెస్ మంచు. మోహన్ బాబు గారు అయితే చెప్పారు, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, మీడియా అంతా ఇన్వాల్వ్ అవ్వకండి దీంట్లో అని చెప్పి. సో మోస్ట్ అన్ఫార్చునేట్ ఇది, నాకు కూడా బాధాకరంగా ఉంది.
ఎందుకంటే మోహన్ బాబు గారు మా తాతయ్య వయసు ఉంటారనమాట. ఆయన ఈ స్టేట్ లో చూడడం ఆర్ ఎనీ ఫ్యామిలీలో ఈ గొడవలు చూడడం ఎవరికి నచ్చుతుంది చెప్పండి. మోహన్ బాబు గారు మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారంట. పారడైజ్ అని శ్రీకాంత్ ఓడెల్లా ఎవరైతే దసరా సినిమా డైరెక్టర్ ఉన్నారో ఆయన నాని సినిమాలో ఒక పెద్ద విలన్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారని. సో వాళ్ళని మనము సినిమాల్లో చూద్దాం, వాళ్ళ గురించి మంచి చెప్దాం అనే ఫీలింగ్లోనే ఉంటుంది. ఇలాంటి కాంట్రవర్సీస్ గురించి ఎవరికి మాట్లాడడం ఉంటుంది. నాకు కూడా చాలా బాధాకరంగా ఉంది. సో త్వరలోనే ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను భయ్య. మీరు చెప్పండి, లిమిట్స్ క్రాస్ చేశారా లేదా? ఎవరిది తప్పు? మోహన్ బాబు గారు కొంచెం కూల్గా ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తే బాగుండేదని అనుకుంటున్నారా? లేకపోతే మీడియానే కొంచెం అత్యుత్సాహం చూపించింది, ట్రెస్ పాస్ చేసింది, వాళ్ళు లోపట వెళ్ళాల్సింది కాదు ప్రైవేట్ ప్రాపర్టీలోకి అని మీ ఫీలింగా? కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.